హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని అయితే తీసుకొచ్చేసానండి. మీరు ఎప్పుడూ కూడా ఈ కాంబినేషన్ లో ట్రై చేసి ఉండరండి. చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ పేరు వచ్చేసి పచ్చి రొయ్యలు, చామదుంపలు, కోడిగుడ్లు పులుసు అండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వేళ్ళు జురుకుని మరి తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ కూర తయారీ కోసం పచ్చి రొయ్యలు తీసుకుని శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. అలాగే కోడిగుడ్లు, చామదుంపల్ని కూడా ఉడికించి పెట్టుకున్నాను. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా తీసుకోండి. ఒక గిన్నెలోకి పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఈ నూనె లైట్ గా వేడెక్కగానే ఉడికించిన కోడిగుడ్లు వేసుకుని ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసి కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోవాలి. కోడిగుడ్లు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. మీరు కావాలంటే ఈ కోడిగుడ్లను వేయించకుండా కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త దోరగా అయ్యేంత వరకు వేయించుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే 2 రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇప్పుడు ఇవి కాస్త దోరగా వేగాలండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా దోరగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరిటతో కలుపుకుంటూ ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు కూడా వేసేసుకుందాము. ఈ పచ్చి రొయ్యలు అనేవి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ అయితే వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే ఇలా నీరంతా ఇంకిపోయేంత వరకు వేయించుకుందాము. రొయ్యల్లో ఉన్న నీరంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చామదుంపలను అయితే వేసేసుకుందామండి. చామదుంపల్ని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి, బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, సరిపడా కారాన్ని వేసుకోండి. 2 స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నానండి. ముందుగానే కోడిగుడ్లో పసుపు వేసి వేయించాను కాబట్టి ఇప్పుడైతే వేయట్లేదండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. దీంట్లో నేను ఎటువంటి గరం మసాలాలు కూడా వేయట్లేదు. పులుసు కాబట్టి ధనియాల పొడి, జీలకర్ర పొడి మాత్రమే వేస్తున్నాను. వీటిని 1 నిమిషం పాటు వేయించండి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కగా రసం తీసుకుని వేసుకోండి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్ళని అయితే పోసుకోండి. మనం చేసేది పులుసు కాబట్టి కాస్త పలచగానే ఉండాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలిపి మనం వేయించుకున్న కోడిగుడ్లను అయితే వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఈ పులుసును అయితే ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఈ పులుసును అయితే చూసుకోండి. మాకైతే పులుసు ఈ విధంగా ఉండాలండి. ఇది చల్లారిన తర్వాత చామదుంపలు వేసాం కాబట్టి మరి కాస్త చిక్కగా అయిపోతుంది. చివరిలో కొద్దిగా కొత్తిమీర తరిగేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ కూర రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి ఇలా పచ్చి రొయ్యలు వేసి చామదుంపల్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.